ఇన్స్టాగ్రామ్ రీల్సే చేస్తారు, వాళ్ళు వచ్చి నిరసన తెలుపరు అని మాట్లాడిన ఎంతో మందికి కూడా ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్ మనం చూస్తున్నాం. గతంలో కేటీఆర్ గారు కూడా ఒక మీడియా కాంక్లేవ్లో మాట్లాడినప్పుడు మరి ఇతర దేశాల్లో శ్రీలంకలో నేపాల్లో జరిగినట్టు జెన్జీ భారతదేశంలో అవుతుందా అంటే వై నాట్? ఒకవేళ ప్రభుత్వాలు యువతకు సమాధానాలు చెప్పకపోతే, యువత యొక్క ప్రశ్నలను అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా తిరగబడతారు అని అన్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేటీఆర్ గారు ఆ మాటలు చెప్తే దాన్ని హెకిల్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. కానీ ఇవాళ చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం, దేశంలో ఉన్న యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిస్వార్థంగా ఇవాళ నిరసన తెలుపుతుంటే చాలా కేటగారికల్గా మాట్లాడుతున్నారు. రైట్ ఫ్రమ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కొన్ని నెలల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంటే ఇప్పుడు లిటరలీ ప్రధానమంత్రి గారు కూడా సెల్ఫీ వీడియో చేసి పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చారు యువత. ఇవాళ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు, మీడియా కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, అందరూ ఇవాళ యువతకు మద్దతుగా, వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతుగా ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఈ దేశంలో ఉన్న వాళ్ళు అయితే ఆ ఉద్యమాన్ని గౌరవించండి, లేదంటే కాంట్రిబ్యూట్ చేయండి, కానీ దాన్ని కించపరచకండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ బీజేపీ నాయకులు ఇవాళ ఇంత గొప్ప ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, వాళ్ళు గౌరవించట్లేదు, సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతలేరు, కానీ డైవర్ట్ చేస్తూ ఈ యొక్క పెద్ద యువ ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే, మొదట ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కొడంగల్లో ర్యాలీ. కొడంగల్లో ర్యాలీ చేపట్టినప్పుడు ఎక్కడ కూడా వారి బ్యానర్లో చూడండి, నీట్ కోసం చేసింది లేదు, చేసింది వారి నాయకుడు రాహుల్ గాంధీ గారి కోసం చేశారు. ఈ వీడియో కూడా లైవ్ వచ్చింది. 3 రంగుల జెండా అని పాట పెట్టుకొని హుషారుగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మన్నన కోసం చేసిన ర్యాలీ ఇది. నీట్ యువత కోసం చేసిన ర్యాలీ కాదు. ఇలా కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ గారు మొదటి నుంచే, ఎందుకంటే ఈ నీట్ యొక్క వ్యవస్థ మీద గతంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడినరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా దాని మీద వస్తున్న అంశాల మీద మాట్లాడినరు. యువతతోని చర్చా గోష్ఠి కూడా చేసిరు. అయితే కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే కేటీఆర్ గారు ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారో, ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ యువతను అరాచకవాదులని అంటున్నారు వీళ్ళు. బీజేపీ వాళ్ళేమో ఇక వాళ్ళకు పేర్లు పెట్టేస్తారు, వీళ్ళు యువత కాదు, వీళ్ళు తీవ్రవాదులు, విదేశీ ఫండింగ్ ఉందని కొందరు మాట్లాడతారు, కొందరు ఏకంగా కోర్టుకు కూడా పోతారు, తుకుడే తుకుడే గ్యాంగ్ అని వాళ్ళని అంటారు. ఈసారి వచ్చిన యువత అందరు కూడా సుమారు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయ్యే ఎగ్జామినేషన్ ఇది, సో 16, 17, 18 ఆ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు అందరు కూడా, వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా, ఎందుకంటే వారికి కూడా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి, ఒక తండ్రిగా ఇవాళ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా విద్యారంగంలో రిఫార్మ్స్ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి కేటీఆర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు మాట్లాడితే తప్పేంటిది? ఇద్దరు, బండి సంజయ్ గారు పెట్టిన ప్రెస్ మీటు మరియు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఎత్తుతున్నది తలా తోక లేకుండా అన్ని చేసి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కేటీఆరే అనాలి, పొద్దున్న లేస్తే కేటీఆర్ అనాలి, ఎక్కడేమైనా కూడా కేటీఆరే చేపిస్తున్నాడు అనేసి అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువత చెట్ల నరికివేత మీద మాట్లాడితే, వాళ్ళు పోరాటం చేస్తే
కేటీఆర్ఏ చేపిస్తుండు. అశోక్ నగర్ యువత 20,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయనంటే వీళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్ట్ అని అంటారు. మీరు ఎలాంటి డిపిఆర్ లేకుండా మూసి ఇల్లెట్ల కూల్చేస్తారో అని ఆ బాధితులు వస్తే వీళ్ళను కేటీఆర్ రెచ్చగొడుతుండు అని అంటారు. మూసి డిపిఆర్ లేకుండా మధు పార్క్ అపార్ట్మెంట్స్ మీరు ఎట్లా చేస్తారని జర్నలిస్టులు మిగతా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్టులే అంటారు. లగచర్ల వాళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్టులే. రైతులు అందరూ ఎవ్వరు మాట్లాడినా ఎవ్వరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేటీఆర్ గారిని తీయాల్సిందే. ఇవాళ దేశవ్యాప్తంగా నీటి విషయం మీద విద్యారంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు కూడా యువతను ఇంత పెద్ద ఉద్యమాన్ని అవమానిస్తూ ఇందులో కూడా డైవర్ట్ ఎట్లా చేద్దాం. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు అందరికి తెలిసిందే. అందుకే వారి అబ్బాయికి కూడా 9 రోజుల ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. 9 రోజులు పాక్సో కేసులో పట్టుకోలేదు, ఇప్పుడు బెయిల్ కూడా దొరికింది. ఇద్దరికి ఎంత మంచి సంబంధం ఉందో వేదికల మీద ఎట్లున్నారో కేసులు అయ్యేటప్పుడు అందరు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఇద్దరిది ఒకటే లైన్, కేటీఆర్ని బద్నాం చేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నీట్ గురించి ఏం కాకుండా చూద్దాం. అందుకే ఏమన్నా అంటే గ్లోబరీనా బినామీ. ఇవాళ వాస్తవానికి 2019లో ఈ సమస్య జరిగినప్పుడు ఆనాడు ఖచ్చితంగా ప్రభుత్వం మరి పిల్లలకు ఇబ్బంది కలగొద్దు, అందుకే ఎక్కడ రాజకీయంగా సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడొద్దు అని ఎక్కడ డైవర్షన్ చేయలేదు. ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఆనాడు ఎవరు బయటికి తీయలే, మీడియా కాదు లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు. ఆనాడు అదే ప్రభుత్వం పోలీస్ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని జైలుకు పంపించింది. సో సమస్య ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు, ఆనాడు కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల తర్వాత కూడా చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, గ్లోబరీనా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంటు అవన్నీ కూడా గ్లోబరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది? ప్రశ్న నంబర్ 1. ఇగోండి ఇంకొక సర్క్యులర్, సేమ్ గ్లోబ్ అరీనా టెక్నాలజీస్, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో కాంట్రాక్ట్, అసెస్మెంట్ బీటెక్ పరీక్షలు. అప్పటికి కూడా తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కాంగ్రెస్ ప్రభుత్వమే గ్లోబ్ అరీనా టెక్నాలజీస్ అసెస్మెంట్ చేస్తుంది బీటెక్ పరీక్షలని. మరి కేటీఆర్ గారి సంస్థ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లిచ్చింది? దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. 2012లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమిట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇగోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది ఆ యొక్క వేదిక ఫోటో. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజు గారు ఆ రోజు ఐటీ విభాగానికి సెక్రటరీ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ గ్లోబరీనా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సుకి స్పాన్సర్ గ్లోబరీనా. అందులో వక్తగా దాని యొక్క CEO. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సులో VSN రాజు గ్లోబరీనా CEO ఉన్నారు. అప్పటికి కేటీఆర్ గారు ప్రభుత్వంలో లేరు. ఇవ్వండి మిగతా